హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీకు చాలా టేస్టీగా సింపుల్గా రాగి జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగి జావ అంటే చాలామందికి దాంట్లో ఉండే చిన్న మట్టి వాసన కారణంగా ఇష్టపడరు, పిల్లలు పెద్దలు కూడా. మరి అలాంటి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా మట్టి వాసన ఏమీ లేకుండా చాలా సింపుల్గా మనం ఈ రాగి జావని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వద్దు అని పారిపోయే వాళ్ళు కూడా ఇష్టంగా చుక్క మిగల్చకుండా తాగేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. మరి ఒక్కసారి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది, మీ పిల్లలకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి జావని దీంతో కాంబినేషన్గా చక్కగా ఇలా బాదం పప్పుతో ఇచ్చేస్తే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకునేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీలో రాగి పిండిని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ని వేసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని కొద్దిగా నలిపి వేసుకోండి. మనకు ఆ మట్టి వాసన రాకుండా చక్కటి ఫ్లేవర్ వస్తుంది, అలాగే డైజెషన్కి కూడా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకునే అలవాటు ఉంటే పచ్చి ఉల్లిపాయలు అయితే మనకి ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మరుగు రానివ్వండి. చూడండి, ఇవన్నీ మనకు చక్కగా ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న ఈ రాగిని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇది మనకి చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఇలా ఉంచేసుకోండి. చిలికిన చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకుందాం. దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నానబెట్టి పొట్టు వెలిచి పెట్టుకున్న బాదంతో సర్వ్ చేయండి. టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వద్దు అని పారిపోయే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తాగేస్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.